మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన పోలీసులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న ఆయనను పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఈ 3 రోజుల్లో ఆయన్ను విచారించిన పోలీసులు కాకాని నుంచి ఎలాంటి సమాధానాన్ని పొందలేకపోయారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను పోలీసులు ఇచ్చిన 3 రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసు అధికారులు ఆయన అక్కడే ఉంచి 3 రోజులు విచారించారు. ఆ పైన ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన అంశాలు, వాటిని బలపరుస్తూ ఉన్న వాంగ్మూలాలు, అక్రమ మైనింగ్కు సంబంధించి అన్ని వివరాల్ని పోలీసులు సేకరించినా కాకాని నుంచి మాత్రం ఎలాంటి సమాధానం పొందలేకపోయినట్టు చెబుతున్నారు. 3 రోజుల విచారణలో మొదటి రోజు 22 ప్రశ్నలు సంధించగా రెండో రోజు 35 ప్రశ్నలు అడిగారు విచారణ అధికారులు. మూడో రోజున 5 ప్రశ్నలు అడిగారు. అయితే వీటన్నింటికీ కాకాని నుంచి వచ్చిన ఆన్సర్ మాత్రం ఒక్కటే అని చెబుతున్నారు. అదేమంటే మౌనం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన నోరు మెదపలేదని, దాదాపు 62 ప్రశ్నలు అడిగినప్పటికీ ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదని, ఆయన నుంచి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారని చెబుతున్నారు. పోలీసుల విచారణకు పనికి వచ్చే ఏ ఆన్సర్ ఇవ్వని కాకాని మీడియా భేటీల సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఆ తరహాలో మాట్లాడినట్టు చెబుతున్నారు. తనపై రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ కేసులు నమోదు చేసినట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి A1, A2, A3లుగా ఉన్నవారు పోలీసుల విచారణలో వెల్లడించిన వాంగ్మూలాన్ని చదివి వినిపించి ప్రశ్నలు అడిగినా మౌనంగా ఉండడం, మరింత లోతుగా ప్రశ్నిస్తే తాను మర్చిపోయినట్లు చెప్పినట్టు తెలుస్తోంది. కావాలంటే తమ లాయర్తో మాట్లాడుకోవాలన్న మాటలు తప్పించి ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కాకాని పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ ఈరోజు జరగనుంది.